రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రేమవందనాలు. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రభు దినమందు స్థానిక మిస్వా క్రిస్టియన్ అసెంబ్లీ పరిశుద్ధులతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, స్థానిక సంఘంతో సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలకు, దైవ సేవకులకి, బాధ్యత గల సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిది, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువుని పోలి నడుచుకున్న వారైతే, కాబట్టి మాసిదోనియాలోను అకయలోని విశ్వాసులందరికీ మాదిరైతే. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయిను గనుక మేమేమీ చెప్పనవసరము లేదు. చదువుబడిన లేఖన భాగము ప్రభు మన వెనుకడిలో దీవించినట్లు ప్రభు సహాయార్థం చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు నుంచి. మహిమ కలిగిన మా దేవ, దయాళుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది కాల సంకల్పమును బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మీ ప్రేమ చేత క్రీస్తులో మమ్మను ఏర్పరచుకున్నారు. మీ ప్రియకుమారుని రక్తధారలో శుద్ధీకరించి మీ సొత్తుగా మమ్మను చేసుకున్నారు. స్తోత్రములు ప్రభువా. తిరుగా నేటికి మమ్మను సజీవుల లెక్కలో ఉంచి, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేదని మీ లేఖనం సెలవిస్తున్న రీతిగా ఉదయకాలం మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించారు. మా ఆరాధన మీకు ఇంపైన సువాసనగా ఆగ్రహించారని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు మీరు రాయించి పెట్టిన ఉద్దేశాలను తేటగా బయలుపరచండి. మీ పక్షమున నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు. మానవుని జ్ఞానం, మానవుని ఆలోచన, మానవుని సిద్ధపాటు, శక్తి కలిగిన మీ లేఖనాలను వివరించుటకు ఎంత మాత్రము సరిపోయినది కాదు కనుక మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడండి. చేరువచ్చిన మా అందరికీ మేలుకరమైన మాటలు, మా ఆత్మలకు ప్రయోజనకరమైన మాటలు మీరే అందించగలరని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామమునే నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రభు దినం స్థానిక మిస్వా క్రిస్టియన్ అసెంబ్లీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మొదటిసారి మీ మధ్యకు రావడం కనుక క్లుప్తంగా నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను పంచుకొని తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మాది సొంత ఊరు
గుంటూరుకు సమీపంలో ఉన్న బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామం. బాల్యం నుండే దైవ భయంలో పెంపార చేయబడుతూ క్రమంగా సండే స్కూల్కి వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఒకరోజు మా చర్చికి ఎదురుగా ఉన్న స్థలంలో నేను నా స్నేహితులు కలిసి ఆడుకుంటున్న తరుణంలో మా సంఘ పెద్ద గారు దావీదు గారు మమ్మల్ని అందరినీ పిలిచి మందిరం లోపలికి పిలిచి సువార్తను తేటగా అందించారు. ఆ దినం అప్పటి వరకు సండే స్కూల్కి వెళుతూ క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. కానీ ఆ దినం సూటిగా సువార్తను అందించినప్పుడు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. నా 13వ ఏట ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ప్రభు కృప చూపించారు. తర్వాత దేవుని దాసులు జాన్సన్ బాబు గారి ద్వారా బాప్తిస అనుభవంలోనికి రావటం జరిగింది, బహిరంగ సాక్ష్యం ఇవ్వటం. అలాగే నా స్టడీస్ వచ్చి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీలో ప్రారంభంలో హెడ్రో ల్యాబ్స్లో క్వాలిటీ కంట్రోల్లో జాబ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత అరవిందో ఫార్మస్యూటికల్స్, జోడాస్, ఇలా కొన్ని కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. అలాగే హైదరాబాద్లో స్థిరపడి అక్కడ ఉద్యోగం చేస్తూ స్థానిక మోరే క్రిస్టియన్ అసెంబ్లీలో సంఘ కాపరిగా ప్రభు పని చేయడానికి ప్రభు కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో 2 స్థలాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. KPHB కాలనీ మోరే క్రిస్టియన్ అసెంబ్లీ, రెండవది సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాచ్పల్లి ప్రాంతంలో మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ. ఈ 2 స్థలాల్లో నిలిచి పనిచేస్తూ ఉన్నాం. అదే రీతిగా నన్ను ప్రేమించి ప్రభు నాకు అనుగ్రహించిన సాటి అయిన సహాయం ఎస్తేర్ రాణి, తను ఎంటెక్ చేసి ఉన్నారు. అలాగే సేవలో నాకెంతో సహకారంగా స్థానిక సంఘ పరిచర్యలో, అలాగే సహోదరుల మధ్య వాక్య పరిచర్య చేయడంలో సహోదరి ఎంతో సహకారిగా ప్రభు అనుగ్రహించారు. అలాగే ప్రభు మా దాంపత్యాన్ని ఆశీర్వదించి 2 కుమారులను ప్రభు అనుగ్రహించాడు. పెద్ద బాబు జాషువా లివింగ్స్టన్, చిన్న బాబు ఫిలిప్ లివింగ్స్టన్. పెద్ద బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు 1st క్లాస్ చదువుతున్నాడు. వారిద్దరికీ ఈ సంవత్సరమే సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో ప్రభు అడ్మిషన్స్ను అనుగ్రహించారు. వారి చదువుల్లో విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే హైదరాబాదులో మేము చేస్తున్న పరిచర్య విషయమై ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. స్థానిక మిస్బా క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి అన్ని కుటుంబాలు, యవనస్తులు కూడా హైదరాబాద్లో మాతో సహవాసం కలిగి ఉంటూ ఉన్నారు. మిస్బాలో జరుగుతున్న పరిచర్య వారు మాకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చాలా దినాలుగా ఇక్కడ జరుగుతున్న పరిచర్య విషయమై మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నా క్లుప్త సాక్ష్యం. మేము చేస్తున్న పరిచర్య విషయమై విశేషంగా ప్రార్థన చేయండి. అది మాత్రమే కాదు, ఇటీవల మందిరం కొరకై ఒక స్థలాన్ని తీసుకోవటం జరిగింది. దాదాపు 3 సెంట్లు ఉన్నటువంటి స్థలం. ప్రభు రిజిస్ట్రేషన్ విషయంలో కూడా సహాయం చేశారు, స్వాధీనపరుచుకున్నాం. ఆ నూతనమైన స్థలంలో మందిరాన్ని నిర్మించుకోవాల్సి ఉంది కనుక మందిర నిర్మాణ విషయంలో ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మంచిది, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 8 వరకున్న వచన భాగాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగాలు మనందరికీ పరిచయం ఉన్నటువంటివి. తెస్సలోనికలో సంఘం ఏర్పడిన విధానం, అక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ప్రభువుని అంగీకరించటం, తెస్సలోనికలో సాక్ష్యం స్థిరపరచబడటం, విస్తరించబడటం చాలా విశేషమైన రీతిలో దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. తెస్సలోనిక సంఘం దైవజనుడైన పౌలు చేసిన 2వ మిషనరీ యాత్రలో కట్టబడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో మనం ఎన్నడూ చూడనటువంటి గొప్ప ఆత్మ నడుపుదల 2వ మిషనరీ యాత్ర ప్రారంభంలో, అంటే అపోస్తుల కార్యములు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృంగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బిసునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అంటున్నారు. మొదటి మిషనరీ యాత్రలో ఆసియాలో నిలిచి సువార్తను ప్రకటించారు. 2వ మిషనరీ యాత్ర ప్రారంభంలో జరిగిన ఈ సంభవాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఎవరు ఆటంకపరిచారంట? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిను అన్నాడు. వాస్తవంగా సువార్తను ఆటంకపరిచేది ఎవరు? సువార్తను అడ్డగించేది ఎవరు? అపవాది. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అన్నాడు. 7వ వచనములో అంటున్నాడు, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంటున్నాడు. 6లో ఆటంకపరిచారు అన్నాడు, 7లో యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంటున్నాడు. ఇంకా 3వదిగా 10వ వచనంలో 9వ వచనం, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకుంటున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను అంటున్నాడు. 3 విధాలుగా దైవికమైన నడిపింపును మనం చూస్తూ ఉన్నాము. ఆసియా కాకుండా ఐరోపాలో వారు సువార్తను అందించాలని దేవుని ఆత్మ ఎలాగూ నడిపిస్తూ ఉన్నాడు. డివైన్ గైడెన్స్ అంటాం, దైవికమైన నడిపింపు. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అన్నాడు, దేవుని ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అన్నాడు. 9వ వచనములో మాసిదోనియా దేశస్థుడు ఒకడు పౌలుకు దర్శనమందు నిలబడి, మాకు సహాయం చేయవా, మాకు సహాయం చేయవా, మేము నశించి నరకానికి పోతున్నాము అని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 3 విధాలుగా దేవుని ఆత్మ వారిని ఎలాగో నడిపిస్తున్నాడో మనం చూస్తున్నాం. అవును, మన పరిచర్యలో దైవికమైన నడిపింపు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సువార్త ప్రకటించుటలో దైవికమైన నడిపింపు అవసరం. నూతనమైన స్థలానికి వెళ్ళి సువార్తను అందిస్తున్నామా? కొత్త స్థలాల్లో దేవుని పని చేస్తున్నామా? అయితే దేవుని నడిపింపు, దైవికమైన నడిపింపు అవసరం. స్థానిక సంఘ పరిచర్యలో దైవికమైన నడిపింపు అవసరం. కూడికల్లో ఆయన నడిపింపు అవసరం. గృహ దర్శనాల్లో ఆయన నడిపింపు అవసరం. స్థానిక సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో దైవికమైన నడిపింపు అవసరం. దేవుని ఆత్మ మనల్ని ఎలాగో నడిపిస్తున్నాడు. దేవుని ఆత్మ మేరలో నడిపించినప్పుడు తప్పకుండా విశేషమైన రీతిలో మన పరిచర్య ఫలాలను గంభీరంగా మనం చూస్తాం. 2వ మిషనరీ యాత్రలో ప్రారంభంలో అదే మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, 17వ అధ్యాయం చూడండి, తెస్సలోనికలో సంఘం కట్టబడటాన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం.
గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయి యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను తిరిపి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్థులు చాలా మంది, ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి అన్నాడు. తెస్సలోనికలో ఎలాగూ సంఘం కట్టబడిందో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏమిటంటే, తెస్సలోనికలో వారు యేసే క్రీస్తుని లేఖనాలను దృష్టాంతములుగా చెప్పి ఎన్ని దినాలు ప్రకటించారు? 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను అన్నాడు. 3 weeks ఓన్లీ. 3 వారాలు మాత్రమే, 21 దినాలు మాత్రమే తెస్సలోనికలో నిలిచి లేఖనాలను దృష్టాంతములుగా ఎత్తి ఈ యేసే క్రీస్తుని ప్రకటించగా వారిలో అనేకులు భక్తి పరులకు గ్రీసిస్తులు, చాలా మంది ఘనత కలిగిన స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలు శీలతో కలుసుకునిరి అన్నాడు కదా. 3 వారాలు మాత్రమే, చాలా తక్కువ సమయం. దైవజనుడు ఆయన చేసిన పరిచర్యలో తక్కువ సమయం ఎక్కడన్నా గడిపాడు అంటే తెస్సలోనికలోనే కదా. కొరింథులో సంవత్సరం మీద 6 నెలలు నిలిచాడు అని ఉంది కదా. ఎఫెసులో 3 సంవత్సరాలు నిండుగా నిలిచి పనిచేశాడని ఉన్నది. కానీ తెస్సలోనికలో 3 వారాలు, 3 weeks ఓన్లీ, 3 వారాలు మాత్రమే నిలిచి పనిచేయగా అక్కడ లేఖనాలను ఎత్తి సువార్తను అందించగా అనేకులు ప్రభుని అంగీకరించారు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇది నిజంగా కనులకు ఆశ్చర్యమే. ప్రభు పనిలో ఒక అడుగు మనం ముందుకు వేస్తే ఆయన అద్భుత హస్తం పనిచేయటం మనం చూస్తాం. వారు ఆ రీతిగా ముందుకు సాగిపోయారు. ప్రభు నడిపించిన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో తెస్సలోనికలో ప్రభు ఆత్మలను ఇచ్చాడు. అక్కడ సంఘం కట్టబడటం మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, మనం గమనించినప్పుడు తిరిగి మనం చదువుకున్న తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి అన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి అన్నాడు కదా. నమ్మనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సువార్త అవసరం కనుక లేఖనాలు దృష్టాంతములుగా ఎత్తి యేసే క్రీస్తుని వారికి సువార్తను అందించారు. ఇప్పుడు నమ్మిన తర్వాత వారికి ఏం అవసరం? వాక్యం అవసరం కదా. నమ్మిన వారిని దేవుని వాక్యములో పెంపార చేయటం, ప్రభువులో వారిని స్థిరపరచడం, బలపరచడం అవసరం. కనుక దేవుని వాక్యము అనే మాటను మనం ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి అన్నాడు. నమ్మిన విశ్వాసి ప్రభువులో స్థిరపడటానికి, బలపడటానికి, ప్రభువులో ఎదుగుటకు అవసరమైనది ఏమిటంటే దేవుని వాక్యము కదా. ఆ వాక్యమును అంగీకరించి అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, వారు వాక్యాన్ని అంగీకరించిన విధానం మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అన్నాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించిన విధానం మనం గమనించినప్పుడు ఏమని రాయబడి ఉన్నది? అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి అన్నాడు కదా.
తెస్సలోనికలో వారికి పౌలు దేవుని వాక్యాన్ని అందించిన, శీల దేవుని వాక్యాన్ని అందించిన, మరొక దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని అందించిన, అది ఎవరి వాక్యం అని ఎంచారు? వారు దేవుని వాక్యం అని ఎంచి వారు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఏమంటున్నాడు? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది అంటున్నాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల్లో వాక్యము కార్యసిద్ధి కలగటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే అది దేవుని వాక్యమని వారు ఎంచి అంగీకరించారు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సార్లు వాక్యం మనలో పనిచేయకపోవటానికి కారణం ఏమిటంటే అది దేవుని వాక్యం అని మనం ఎంచట్లేదు కదా. ఎన్నోసార్లు ఎన్నో వర్తమానాలు, ఎన్నో సందేశాలు మనం వింటున్నాం, కానీ ఆ వాక్యం మనలో పనిచేయట్లేదు, ఆ వాక్యం మనలో కార్యం జరగట్లేదు. కారణం ఏమిటంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, ప్రభువు నేరుగా వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆయన మెల్లని స్వరాన్ని విందాం, ఆ స్వరాన్ని అంగీకరిద్దాం, ఆ వాక్యానికి విధేయులుగా ఉందాం అనే సిద్ధ మనసుతో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి స్వీకరించినప్పుడు తప్పకుండా ఆ వాక్యం మనలో ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలగజేస్తుంది అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, తెస్సలోనికలో ఉన్నటువంటి వారు స్థిరపడటానికి వారు దేవుని వాక్యాన్ని అంగీకరించిన విధానం, ఆ వాక్యం వారిలో పనిచేసిన విధానమే దార్శనికంగా మనకి కనబడుతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మంచిది. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికలో 5 అధ్యాయాల్లో మనం గమనించినప్పుడు ప్రతి అధ్యాయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2వ రాకడను గురించినటువంటి ప్రస్తావన మనం గమనిస్తాం. ప్రతి అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడను గురించిన ఆ వివరాలు మనం చూస్తున్నాం. అలాగైనట్లయితే ఈ ఉదయకాలం మన ఆలోచన ఏమిటంటే రాకడ వెలుగులు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎలా నడుచుకున్నారు, ఈనాడు అంత్య దినాల్లో ప్రభు రాకడకు అత్యంత సమీపమైన దినాల్లో ఉన్నటువంటి మనం ఇంకెంత జాగ్రత్తగా రాకడ వెలుగులో మనం నడుచుకోవాలి అనే సందేశాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుని ముగింపు చేద్దాం. చూడండి, మొదటి మాటగా 6వ వచనం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి అన్నాడు. మొదటిగా రాకడ వెలుగులో వారు ఎలాగో నడుచుకున్నారు. నడక అంటే మన ప్రవర్తనే కదా, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, రాకడ వెలుగులో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. కనుక తెస్సలోనికలో ఉన్నవారు ఎలా నడుచుకుంటున్నారు అని మనం గమనించినప్పుడు మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు అని గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువుని మమ్మును పోలి నడుచుకున్నారు అని రాయలేదు. ఏమంటున్నాడు? మమ్మును ప్రభువుని పోలి. మొదట మమ్మును అంటున్నాడు. అంటే మమ్మును అంటే అక్కడ పౌలు ఉన్నాడు, శీల ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, వారిని కలుపుకొని దైవజనుడు మాట్లాడుతూ మమ్మును అంటున్నాడు. మమ్మును అంటే అపోస్తులలో వారు క్రీస్తును చూడగలిగినట్లుగా మనం చూస్తున్నాం. వారి నడత, వారి ప్రవర్తనలో, వారి జీవన శైలిలో అపోస్తులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడగలిగినట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీ పత్రికలో రాస్తున్నట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇక్కడ అపోస్తులను పోలి వారు నడుచుకున్నారు అని గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మాత్రమే కాదు, వారు ఎలాగో నడుచుకున్నారు అని గమనించినప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం, అపోస్తులు ఎలాగో నడుచుకున్నారు. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే గాని ఇతరుల వల్లనే గాని మనుషులకు వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు అన్నారు. అపోస్తులు తెస్సలోనికలో ఉన్న వారి మధ్య వారు ఎలాగో నడుచుకున్నారు అంటే 6వ వచనంలో అంటున్నాడు, మేము క్రీస్తు యొక్క అపోస్తులమైనందున అధికారము చేయుటకు సమర్థులమైనప్పటికీ కూడా ఆ అధికారాన్ని మీ మధ్య వినియోగించలేదు అన్నాడు. అపోస్టాలికల్ అథారిటీ అంటాం, అపోస్తులని అధికారం.
అపోస్తులని అధికారం ఉపయోగించడానికి అవకాశం ఉన్నా కానీ, వారు అధికారం చేయడానికి సమర్థులై ఉన్నా కానీ అధికారాన్ని ఉపయోగించకుండా వారు ఎలా ఉన్నారంట? మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరుకోలేదు. మనుషుల మెప్పును, మనుషుల ఘనతను కోరుకున్నటువంటి వారు కాదు అపోస్తులు. అలాగూ నడుచుకున్నారు వారి ఎదుట. తెస్సలోనికలో ఉన్నవారు కూడా అలాగూ నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు మెప్పును, ఘనతను కోరనటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు మనుషుల మెప్పును కోరి మనం జీవిస్తూ ఉంటాం కదా. మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు మనల్ని గణపరచాలి కదా, మనుషుల మధ్య మనం పేరు పొందుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటాం. కానీ అపోస్తులు, అక్కడున్న విశ్వాసులు వారు ఎటువంటి మాదిరిని చూపిస్తున్నారు అంటే, మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరుకున లేదు అని గమనిస్తున్నాం. మనుషులను మనం ఎంతవరకు సంతోష పెట్టగలం? ఎంత చేసినా, ఎంత అప్పగించుకున్నా మనుషులు మనుషులే కదా. ఒక భక్తుడు అంటున్నాడు, మనుషులను సంతోష పెట్టేదానికంటే దేవుని సంతోష పెట్టడం చాలా ఈజీ అంట. మనుషులను మెప్పును మనం కోరుకునే వారంగా కాక దేవుని ఘనతను, దేవుని మెప్పును మనం కోరుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, 8వ వచనం చూడండి. 8వ వచనం, మీరు మాకు బహు ప్రియులైనటువంటి వారు కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అంటున్నాడు కదా. స్వార్థను మాత్రమే కాదా, ప్రాణమును కూడా ఇవ్వటానికి వెనుతీయని రీతిలో వారు సిద్ధపడిన విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. రాత్రి పగళ్ళు ప్రయాసపడి కష్టముతో మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టం చేసి జీవనం చేసి మీకు దేవుని సువార్తను ప్రకటించాము అన్నాడు. వారి ఎదుట ఎంత మాదిరిగా అపోస్తులు జీవించారో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే వారు ఏం చేశారు? తెస్సలోనికలో ఉన్న వారు కూడా అపోస్తులను పోలి నడుచుకున్నారు, మమ్మను ప్రభువుని పోలి నడుచుకున్నారు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగైనట్లయితే ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం రాకడ వెలుగులో మనం ఎలాగో నడుచుకోవాలో దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనుషుల మెప్పును, మనుషుల ఘనతను కోరుకునేటువంటి వారుగా మన ప్రభువే మనల్ని మెచ్చుకోవాలి కదా. ఒకరోజు సకల పరిశుద్ధుల ఎదుట ఆయన మనకి మెప్పు ఉంది, ఘనత ఉంది, మహిమ ఉంది అని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభువుని సంతోషపెట్టే నడక మనం జీవించాలి. మాత్రమే కాదు, 2వ మాటగా మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతిరి అన్నాడు. రెండవదిగా తెస్సలోనికలో వారు రాకడ వెలుగులో వారు ఎలాగ నడుచుకుంటున్నారంటే ఏమంటున్నాడు? యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్నారు అన్నాడు. యోదయలో ఉన్నటువంటి సంఘములు కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములన్నిటినీ పోలి వారు నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, వారు అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం గమనించినప్పుడు 14వ వచనంలో తర్వాత రాస్తున్నాడు చూడండి, వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసు ప్రవక్తలను చంపి మమ్మను హింసించి. ఇక్కడ మనం గమనించినప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏమిటంటే, యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే, వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అన్నాడు కదా. యోదయలో ఉన్నటువంటి సంఘములు వారు యూదుల వల్ల శ్రమ అనుభవిస్తే, తెస్సలోనికలో ఉన్నటువంటి వారు సొంత దేశస్థుల వలన శ్రమను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమను ఓర్చుకున్నారు, తీవ్రమైన హింసను ఎదుర్కొని స్థిరంగా నిలబడి యోదయలో ఉన్న సంఘములను పోలి వారు నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
గమనించండి సహాయకరంగా 1 అధ్యాయం 7 వచనం చూడండి. వారు ఎలాగో మాదిరిగా నడుచుకున్నారో చూస్తున్నాం. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అన్నారు. వారు సంఘములను పోలి ఎలాగో నడుచుకుంటున్నారో, ఎలాగో మాదిరిగా ఉన్నారో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అన్నాడు కదా. మాసిదోనియా వారు అంటే 16వ అధ్యాయంలో ప్రభువుని అంగీకరించారే. ఐరోపాలో మొట్టమొదటిగా సంఘం కట్టబడినప్పుడు ప్రభువుని అంగీకరించారే, వారిని గురించి వ్రాస్తూ ఉన్నాడు మాసిదోనియా అంటే 16వ అధ్యాయంలో వివరాలు మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో తెస్సలోనిక సంఘం ఏర్పాటు మనం చూస్తున్నాం. అంటే వీరికంటే ముందుగా నమ్ముకున్నవారు మాసిదోనియా వారు ఎవరంటే తెస్సలోనికలో ఉన్న వారికంటే ముందుగా నమ్ముకున్నటువంటి వారికి ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. అకయలో ఉన్నటువంటి వారంటే 18వ అధ్యాయం అంటే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకి తర్వాత నమ్ముకున్నటువంటి వారికి కూడా వీరు ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వీరికంటే ముందుగా ప్రభువుని అంగీకరించిన వారికి, వీరి తరువాత ప్రభువుని అంగీకరించిన వారికి కూడా తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎంత మాదిరిగా ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ప్రభువుని ఎప్పుడు అంగీకరించాం అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఎంత మాదిరిగా విశ్వాసులకు మనం మాదిరిగా జీవిస్తున్నామో అనేది ప్రాముఖ్యమైన సంగతి. మన నడక మాదిరికరంగా ఉండాలి అని గమనిస్తూ ఉన్నాం. తిమోతి కూడా పౌలు హెచ్చరిస్తూ రాసినటువంటి మాట జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపైకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్న. తిమోతి మాదిరిగా ఉండు నీవు అంటూ 5 సంగతులు అక్కడ జ్ఞాపకం చేసి ఎవరికి మాదిరిగా ఉండమన్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు కదా. విశ్వాసులు అంటే విశ్వాసులు ఎవరు ఉంటారు? క్రొత్తగా నమ్మినటువంటి విశ్వాసులు ఉంటారు కదా, నడి వయస్కులైనటువంటి విశ్వాసులు ఉంటారు, వయసులో అనుభవంలో పెద్దవారైనటువంటి విశ్వాసులు ఉంటారు కదా. అటువంటి విశ్వాసులు అందరికీ ఎవరిని మాదిరిగా ఉంటున్నాడు? యవనస్తుడైన తిమోతిని నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి అంటున్నాడు కదా. నువ్వు యవనస్తుడివే, కానీ నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైనట్లయితే తెస్సలోనికలో ఉన్నటువంటి వారు దేవుని సంఘములను పోలి నడుచుకుంటూ వారు మాదిరికరమైనటువంటి విశ్వాసులుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైనట్లయితే ఈనాడు విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఎంత మాదిరిని మనం కనబరుస్తూ ఉన్నాం. ఇతరులు మనం చూసి నేర్చుకోదగ్గ సంగతులు ఏమైనా మనలో ఉన్నాయా కదా. ప్రభు సన్నిధికి సమయానికి చేరి రావడంలో మాదిరి కనబరుస్తున్నామా? క్రమంగా ప్రతి కూడికలో మనం పాలు పొందుకోవడంలో మాదిరిని కనబరుస్తున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో మాదిరిని కనబరుస్తూ ఉన్నామా? ప్రార్థించే విషయంలో మాదిరి కనబరుస్తున్నామా? ప్రతి పరిచర్యలో పాలు పంపులు పొందే విషయంలో మనం మాదిరి కనబరుస్తున్నామా? ఏదైనా మన నుంచి నేర్చుకోదగ్గ సంగతి ఏదైనా ఉందా? ఏదైనా మనల్ని మాదిరిగా తీసుకునగలిగిన ఆ సంగతులు, ఆ విషయాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. తెస్సలోనికలో ఉన్నవారు వారు రాకడ వెలుగులో వారు ఎంత మాదిరిగా నడుచుకుంటున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. మంచిది, దాటిపోదాం. 3వ మాట చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు అన్నాడు. ఇక్కడ వారు ఎలాగో నడుచుకుంటున్నారంట? దేవుని సంతోషపరిచే నడక. వారు రాకడ వెలుగులో తెస్సలోనికలో ఉన్నవారు ఎలాగో నడుచుకుంటున్నారంటే దేవుణ్ణి సంతోషపరిచే నడకను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం ముగింపులో
మూడు ప్రాముఖ్యమైన మాటలు ప్రస్తావిస్తూ 3వ అధ్యాయం ముగింపు చేశాడు. 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 రాకడను గురించిన సంగతులు. ఆ 3 మాటలు ప్రస్తావిస్తూ 3వ అధ్యాయాన్ని ముగించాడు. అయితే 4వ అధ్యాయంలో ఇవి ప్రధాన అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 మాటలే ప్రధాన అంశాలుగా ప్రస్తావించబడ్డాయి. మొదటి 8 వచనాల్లో, 4వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో పరిశుద్ధతను గురించి ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. 9, 10 వచనాల్లో ప్రేమను గురించి ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక 13 నుండి 18 వరకున్న లేదా 13 నుండి అధ్యాయం చివరి వరకు ఉన్నటువంటి ఆ వచన భాగాల్లో ప్రభు యొక్క 2వ రాకడను గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత, ప్రేమ, రాకడ, ఈ 3 మాటలు 4వ అధ్యాయంలో ప్రధాన అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటంటే, వారు పరిశుద్ధతతో నడుచుకుని దేవుని సంతోష పెట్టాలని ప్రారంభించబడుతూ ఈ 4వ అధ్యాయం విశ్వాసులు ఎత్తబడుటలో ముగింపు చేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు రాకడ వెలుగులో వారి నడక ఎలా ఉందంటే దేవుని సంతోషపరిచే నడక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహాయకరంగా ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిను అన్నాడు. ఇక్కడ హనోకు నడకను మనం చూస్తున్నాం. హనోకు ఎలా నడిచాడు అన్నాడు? దేవునితో నడిచాడు, తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిను అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఇంకా తేటగా ఈ మాటలు రాస్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు అన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అన్నాడు. అతడి కొనిపోబడక మునుపు ఎలా నడుచుకున్నాడంట? దేవుడికి ఇష్టుడై ఉండెను అన్నాడు కదా. దేవునికి ఇష్టుడైన రీతిగా అతని నడక ఉంది. ఆ రీతిగా అతడు సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు అన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు హనోకు నడక దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉంది, దేవునికి ఇష్టడుగా ఉన్నది. తరువాత దేవుడు అతన్ని కొనిపోయాను అనే మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైనట్లయితే రాకడలో ప్రభువుతో మనం ఎత్తబడే వారముగా ఉంటాం. కానీ రాకడ కంటే ముందుగా మనం ఎలా నడుచుకోవాలి? దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి వారముగా, దేవుణ్ణి సంతోషపరిచే నడక మనం జీవించాలని దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆరాధనలో మనం జ్ఞాపకం చేయబడదాం కదా, ఈ సేవకుడు ప్రియమైన సేవకుడు అన్నాడు కదా. పరలోకపు తండ్రి తన కుమారుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జీవిత కాలంలో ఆయన చేసిన పరిచర్య, సిలువలో ఆయన చేసిన పరిచర్య పరలోకపు తండ్రికి ప్రియమంగా ఉన్నది, ప్రీతికరంగా ఉంది, ఆయనకు ఇష్టడుగా ఉన్నాడు కదా, ప్రియమైనటువంటి వాడుగా ఉన్నాడు అని గమనిస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం, మన నడక, మన ప్రవర్తన, మన భక్తి జీవితం పరలోకపు తండ్రిని సంతోష పెట్టేదిగా ఉండాలి కదా. మన భక్తి జీవితాన్ని బట్టి పరలోకపు తండ్రి, మన ప్రియ ప్రభువారు ఆయన సంతోషించేవాడుగా, ఆయన తృప్తి చెందేవాడుగా ఉండాలి అని గమనిస్తూ ఉన్నాం పిల్ల. అలాగైనట్లయితే మన భక్తి జీవితం అసలు మనకి తృప్తి కలిగిస్తుందా? మన భక్తి జీవితాన్ని బట్టి మనం తృప్తిగా ఉన్నామా? మన ఆరాధన మనకి తృప్తిని కలిగిస్తుందా? మన ప్రవర్తన మనకి తృప్తిని కలిగిస్తుందా? మన విశ్వాసం మనకి తృప్తిని కలిగిస్తుందా? దేవునికి తృప్తి కలిగించే ప్రవర్తన, ఆ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. మనం చెమటలు కారేట్లు పరిచర్య చేయొచ్చు, మంచిదే, అవసరమే.
ఎన్నో వర్తమానాలు ఉపదేశం చేయవచ్చు, మంచిదే. విపరీతమైన రీతిలో కానుకలు వేయచ్చు, మంచిదే. కానీ వాటి ద్వారా దేవునికి సంతోషం లేదు. ప్రభువుకి సంతోషమైనది కలిగించేది ఏమిటంటే మన భక్తి జీవితం. మన నడక ద్వారా ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు, ఆయన ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు, ఆయన తృప్తి చెందేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైనట్లయితే రాకడ వెలుగులో తెస్సలోనికలో ఉన్నవారు దేవుణ్ణి సంతోషపరిచే నడక నడుస్తున్నారు. ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం కూడా ప్రభు వస్తున్నాడు అనే ఆ వెలుగులో ఆయన్ని సంతోషపరిచే రీతిగా నడుచుకోవాలని గమనిస్తూ ఉన్నాం. 4వ మాట చూద్దాం, చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి 12 వరకు వచ్చిన బాగా. 4వ అధ్యాయం. అలాగునని మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నిల్చుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందునో మీ చేతులు పనిచేయట ఎందునో ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ఈ వచనాల్లో వారి నడక ఎలా ఉంది? సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు అన్నాడు. రాకడ వెలుగులో 4వదిగా వారు నడక ఎలా ఉందంటే సంఘపు వెలుపటి వారి ఎడల వారి నడక మర్యాదగా ఉంది అని గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. సంఘస్థులతో మన నడక మర్యాదగా ఉంది, ప్రేమపూర్వకంగా ఉంది, మంచిదే. కానీ సంఘపు వెలుపటి వారి ఎడల మన నడక ఎలా ఉంది పరిశీలన చేసుకుందాం. ప్రభువుని ఎరగనటువంటి వారి మధ్య మన నడక ఎలా ఉంది? ప్రభువుని అంగీకరించని వారి మధ్య మన నడక ఎలా ఉంది కదా? డిపార్ట్మెంట్ లో, ఆఫీస్ లో, మనం పనిచేసే స్థలంలో మన నడక ఎలా ఉంది? మన ప్రవర్తనను బట్టి ప్రభువుని ఎరగనటువంటి వారు ప్రభువు దగ్గరకు ఆకర్షించబడే రీతిగా మన నడక ఉందా? ఆలోచన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రభు పిల్లలను, సంఘస్థులను మనం ప్రేమిస్తున్నాం, ఆదరిస్తూ ఉన్నాం, వారికి అవసరమైన మేర వారికి సహాయం చేస్తున్నాం, మంచిదే. కానీ ప్రభువు నమ్మని వారి పట్ల, సంఘం వెలుపటి వారి పట్ల అదే ప్రేమను, అదే సహాయం చేసే దృక్పథం, అదే ఆదరించేటువంటి ఆ దృక్పథాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ప్రభువుని ఎరగనటువంటి వారు ప్రభు దగ్గరికి నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. డిఎల్ మోడీ గారికి ఒక షాప్ కీపర్ సువార్తను అందించాడంట. అతను చదువుకున్నది చాలా తక్కువే, బైబిల్ పరిజ్ఞానం కూడా తక్కువే. అతనికి తెలిసినటువంటి మేరలో క్రీస్తు ప్రేమను, సువార్తను అందించినప్పుడు డిఎల్ మోడీ గారు ప్రభువుని అంగీకరించారు. తరువాత ఆ దినాల్లో ఎంత గంభీరమైన సేవ వారి ద్వారా జరిగిందో మనం ఎరుగుదాం కదా. ప్రభువుని ఎరగని వారి మధ్య మన ప్రవర్తన, మన ప్రేమ, మనం ప్రకటించే ఆ మాటలు వారిలో ఎంత ప్రవర్తన తీసుకొస్తాయో మనం చెప్పలేము కదా. తరువాత వారిని ప్రభువు ఎంత విశేషమైన రీతిలో ఉపయోగిస్తాడో కూడా మనం ఊహించలేము. కనుక మన ప్రవర్తన ఇతరులను ప్రభువు దగ్గరకు నడిపించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైనట్లయితే రాకడ వెలుగులో తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఎలాగో నడుచుకుంటున్నారో 4 మాటలు మనం గమనించాం. మొదటిగా మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు అన్నాడు కదా. అపోస్తలులను ప్రభువుని పోలి వారు నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా యోదయలో ఉన్న సంఘములను పోలి వారికి మాదిరిగా వారు నడుచుకున్నారు అన్నాడు. మూడవది దేవుణ్ణి సంతోషపరిచే రీతిగా వారు నడుచుకుంటున్నారు. 4వది సంఘపు వెలుపటి వారి ఎడల వారు మర్యాదగా నడుచుకుంటున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్దములో ప్రభు రాకడ వెలుగులో వారు జీవిస్తున్న విధానం కదా. మొదటి శతాబ్దంలోనే వారు అంతగా రాకడను అపేక్షిస్తూ, రాకడ కొరకు ఎదురు చూస్తూ, రాకడ ప్రత్యక్షతలో వారు నడుచుకుంటే ఈనాడు
2000 సంవత్సరాలు దాటిపోయి ఈ దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ప్రభు రాకడకు అత్యంత సమీపమైన దినాల్లో మనం ఉన్నాం కదా. మన చుట్టూ పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి కదా. ఎటు చూసినా యుద్ధ సమాచారాలు వింటున్నాం, కరువులు, భూకంపాలు వింటున్నాం, రాజ్యం మీదకి రాజ్యం లేచి పని చేయడం, యుద్ధం చేయడం మనం చూస్తున్నాం. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మారుమూల దేశాలు ఇక్కడ ప్రకంపనలు జరుగుతున్నాయి కదా. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ కొరత ఏర్పడుతుంది, దాని ద్వారా నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, కొన్ని స్థలాల్లో కరువులు, ఇలాగ పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. రాకడకు అత్యంత సమీపమైన దినాల్లో మనం ఉన్నాం, అందులో సందేహం ఏమి లేదు. అలాగైనట్లయితే ఆ రాకడ వెలుగులో మనం నడుచుకోవలసిన విధానం, తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎంత మాదిరిగా ఉన్నారు ప్రారంభ దినాల్లోనే కదా. రాకడ వెలుగును, ఆ ప్రత్యక్షతను, ఆ స్పృహ కలిగి వారు ఎలాగ నడుచుకుంటున్నారో మనం గమనించినప్పుడు విశేషంగా మనకు ఆశ్చర్యం ఇస్తుంది. ఈనాడు అత్యంత సమీపమైన ఉన్న దినాల్లో కూడా ఆ రాకడను గురించి స్పృహను లేక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని పైనున్న వాటి మీద మనసు లేక ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన వాటి విషయంలో మన మనస్సును, మన సమయాన్ని, మన గమనాన్ని వెచ్చిస్తూ దానికోసమే ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కొనే వారంగా మనం సిద్ధపడాలి కదా. ఆయన్ని ఎదుర్కొనే వారంగా ఉండాలి అంటే ఏ మచ్చ, ఏ కలంకము లేకుండా స్పాట్లెస్ బ్రైడ్ అంటామే, ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారంగా మనం నిలబడాలి. అది ఆయన రాకడ కొరకు సిద్ధపడటం అంటే కదా. ఏది కూడా ఆపేక్షించ తగ్గటువంటి ఆ బలహీనత మనలో లేకుండా మనం సరిచేయబడి ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని వానిగా మనం నిలబడినప్పుడు తప్పకుండా ప్రభు మనల్ని బట్టి మహిమ, మనల్ని బట్టి ఆయన ఘనత చెందుతాడని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైనట్లయితే విశ్వాసులమైనటువంటి మనం తెస్సలోనికలో ఉన్న వారికి ఎంత మాదిరిగా ఉన్నారు మనకి ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. చివరిగా 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనం నియమించబడ్డాం, కానీ దేవుని ఉగ్రత పొందుటకు మనము నియమింపలేదు అన్నాడు. అలాగైనట్లయితే ఈ మధ్యాహ్న కాలం పరిశీలన చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే మనుషులందరూ రక్షించబడాలి అని కదా. మొదటి శతాబ్దం నుండి రాకడను గురించినటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం, కానీ నేటికి ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని తండ్రి అభిష్టం ఆయన, అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా యువతి కాలం ప్రభువుని అంగీకరించని వారు ఉన్నారా? ఇంకా పాపములోనే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలోనే జీవిస్తూ ఉన్నావేమో. రక్షణ పొందుటకే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒకవేళ ఆయన్ను అంగీకరించకపోతే, ఆయన్ను నిరాకరిస్తే దేవుని ఉగ్రత ఉంది అని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన రక్షణ పొందుటకు ఆయన్ను అంగీకరించిన వారు నిత్య జీవాన్ని పొందుతారు, మరణంలో నుండి జీవంలోనికి దాటించబడతారు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకవేళ రక్షించబడకపోతే యుగాయుగాలు కాలేటువంటి నిత్య నరకాగ్నిలో దేవుని ఉగ్రత ఉంది అని హెచ్చరించబడుతూ ఉన్నాం ప్రియులారా. ఎన్నోసార్లు సువార్తను వింటున్నావేమో, ఎన్నోసార్లు సువార్త అందించబడుతున్నా కానీ నిరాకరిస్తూ ఉన్నావేమో, సువార్తను త్రోసివేస్తున్నావేమో, హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోతున్నావేమో. నేడైనా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభు వారు మనల్ని ప్రేమించిన విధానం ఎంత విశేషమైనది. ఎవరు కూడా మనల్ని ప్రేమించని విధానం. తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు, ప్రాణ స్నేహితులు అంటాం, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. ఆయన మాటల ద్వారా కాదు, కానీ క్రియారూపకంగా బహాటంగా కలువరి శిలువలో వేలాది తీయబడి తన ప్రాణములు గారపోసిందని మాటలు మనం చూస్తున్నాం. అంతగా ఆ ప్రేమను కలువరి శిలువలో బహాటంగా ఆయన వెల్లడి చేసి, ఇదిగో నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను వెల్లడి చేశాడు. ఇంకా ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇంకా ఆ ప్రేమను నిరాకరిస్తున్నావేమో?
నేడే రక్షణ దినం, రేపేమి సంభవించునో నీ వెరుగవు అని దేవుని వాక్యంలో చాలా తేటగా గమనిస్తూ ఉన్నాం. మానవుడు జీవించే ఈ జీవిత కాలం అంతసేపు కనబడి కొత్తలోనే మాయమయ్యే ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది అని మనం చూస్తున్నాం. నిజంగా ప్రభుతో నిత్యత్వంలో సదాకాలం ఉండే ఆ కాలంతో పోల్చుకుంటే మానవుడు జీవించే 60-70 సంవత్సరాలు నిజంగా ఆవిరి వంటిదే, నీటి బుడగ వంటిదే అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రాణం ఉండగానే ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఒకవేళ అంగీకరించకపోతే యుగాయుగాలు కాలేటువంటి నిత్య నరకాగ్ని ఉంది. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉందో దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలు, ఆ ఉగ్రతను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మానవ శరీర ఆకారంలోనికి లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం దేవుడు ఒక మెట్టు తగ్గాడు. ఏమయ్యాడు? మానవుడయ్యాడు. మానవుడు మరొక మెట్టు తగ్గాడు, దాసుడయ్యాడు. దాసుడుగా ఉండి మరొక మెట్టు తగ్గాడు. ఏమయ్యాడు? రిక్తుడయ్యాడు. రిక్తుడై శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని గమనిస్తూ ఉన్నాం. అంతగా కలువరి శిలువలో ఆయన దీనత్వాన్ని కనబరిచిన ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా ప్రభుని అంగీకరించాలి. ఎవరు ఉగ్రత పాలు కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లారా, అలాగైనట్లయితే ఈ ఉదయకాలం ప్రభుని అంగీకరించిన వారుంటే ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ ప్రేమామయాన్ని కలిగి ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. కళ్ళు ఉంచండి, ప్రార్థించండి. ఒక నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సహోదరుడా, సహోదరి, ఇంతవరకు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు రాకడ వెలుగులు వారు ఎలాగూ నడుచుకున్నారో జ్ఞాపకం చేయబడ్డాం. ఈనాడు విశ్వాసులుగా రాకడను అపేక్షిస్తున్నామా? రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? అలాగైనట్లయితే ఆ రాకడ వెలుగులో మన ప్రవర్తన, మన నడక ఎలా ఉండాలో తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ప్రారంభ దినాల్లోనే వారెంతో మాదిరిగా వారి నడకను మనం గమనిస్తూ ఉన్నాం. ఏ ఉదయకాలం చేరువచ్చిన మనం ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకుందాం. మన బలహీనతలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, మనల్ని సరిచేస్తాడు. తప్పకుండా మనల్ని క్రమపరుస్తాడు, మన నడతను స్థిరపరుస్తాడు. రాకడలో ఆ ప్రత్యక్షత యందు సిగ్గుపడనక్కరలేని వారిగా మనం ఆయన ఎదుట నిలవబడటానికి, శక్తిగలంగారంగా ఉండటానికి ఆయన సహాయం చేస్తాడు. అదే రీతిగా ఈ కాలం ఇంకా ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారా? రక్షణ పొందుటకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు. రక్షణ నిరాకరిస్తే, కుమారుని నిరాకరిస్తే దేవుని ఉగ్రత ఉంది అని తేటగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ దినం వరకు ఇంతవరకు నువ్వు ప్రభుని అంగీకరించలేదేమో, నేడైనా ఆ ప్రియ ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మనసు ఉంటే నీ హృదయంలో చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, ఆ పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా, నీ రాజ్య వారసునిగా చేసుకోమని చిన్న ప్రార్థన నీ అంతరంగంలో చేస్తే ప్రభు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన బిడ్డగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాలం అటువంటి ప్రార్థన అంతరంగంలో చేసి ప్రభువుని నేను అంగీకరిస్తాను ఇదను అనేటువంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? ఈ దినం నేను ప్రభువుని నమ్ముకుంటున్నాను, ఆయనను సొంత రక్షకుడుగా స్వీకరిస్తున్నాను అనేటువంటి వారు యవనస్తుల్లో కానీ, నడి వయస్కుల్లో కానీ, పెద్దవారిలో కానీ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడే వారు ఉంటే ప్రభువుకి మీ కుడి హస్తాన్ని చూపిస్తారా?
రాకడకు అత్యంత సమీపంలో ఉన్నాము. ప్రభు వచ్చినప్పుడు నమ్మకుండా ఈ లోకంలో జీవిస్తే దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నిత్య జీవానికి వారసులు అవుతారు అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాను. ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించిన వారికి మీ కుడి హస్తాన్ని ప్రభువుకు చూపించండి. ఒకవేళ మీరు మీ కుడి హస్తాన్ని చూపించలేకపోతే కుడికి అయినంతరమైనా మీరు వ్యక్తిగతంగా కలుసుకుంటే మీరు ఎలాగో ప్రభువుని అంగీకరించాలో తెలియజేసి ప్రభు హస్తాలకు మేము అప్పగిస్తాం. Pray.